హలో హలో వీణా, ఎలా ఉన్నావే? నేను బాగున్నానే, నువ్వు బాగున్నావా? నేను పర్వాలేదే, ఏదో అలా ఉన్నాను. ఏమైందే అలా మాట్లాడుతున్నావు? హా, అంటే నాకు కొంచెం అర్జెంటుగా మనీ అవసరం ఉందే. నిన్ను తప్ప నేను ఎవరిని అడగగలను, అందుకే నీకు ఫోన్ చేశాను. అవునా? ఇప్పటికిప్పుడంటే ప్లీజ్ చూడవే. సరేనే, ఏదోలా అడ్జస్ట్ చేస్తాను. థ్యాంక్ యూనే. ఇదేంటి ఫోన్ లిఫ్ట్ చేస్తా లేదు? ఇదేంటి ఇలా చేస్తుంది? అమ్మా వేనా రెడీయా? రెడీ అత్తయ్య గారు, పదండి. ఇదేంటి మరి గోల్డ్ వేసుకోలేదు? సింపుల్ గా ఉంటే బాగుంటుందని అత్తయ్య గారు. సింపుల్ గా అంటావేంటి? అక్కడికి మన వాళ్ళందరూ వస్తారు, వాళ్ళందరూ నగలు వేసుకుని వస్తారు. నువ్వు వేసుకోపోతే బాగుంటుందా? వెళ్ళి వేసుకునిరా. అత్తయ్య గారు, ఇలాగే బాగుంటదండి, నా మాట వినండి. ఏ నా మాట వినవా? వెళ్ళి వేసుకునిరా. అంటే గోల్డ్ లేదండి. ఏమైంది గోల్డ్? నా బెస్ట్ ఫ్రెండ్కి ఎమర్జెన్సీగా మనీ అవసరం అంటే మీకెవరికీ తెలియకుండా గోల్డ్ లోన్ పెట్టించానండి. అవునమ్మా. అవునండి, తను వెంటనే ఇచ్చేస్తానంది, ఇంకా ఇవ్వలేదు. ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదండి. నాకెందుకో టెన్షన్గా ఉంది అత్తయ్య గారు. అయ్యో నువ్వేం టెన్షన్ పడకమ్మా, తనకు అందాల్సినవి అందలేదేమో. నీ బెస్ట్ ఫ్రెండ్ అంటున్నావు కదా, ఇచ్చేస్తుందిలే అమ్మా. అలాగేనండి. మరి ఫ్రెండ్షిప్ అంటే ఏంటమ్మా? అవసరమైనప్పుడు ఆదుకోవాలి కదా. బెస్ట్ ఫ్రెండ్ అంటున్నావు కదమ్మా, నువ్వేం కంగారు పడకు, త్వరలోనే తీసుకున్న డబ్బు ఇచ్చేస్తుంది. ఇక నువ్వు ఈ విషయం మర్చిపో. ఇప్పుడు ఏమైంది? ఇదిగో నా దగ్గర ఉంది కదా, ఇది నువ్వు వేసుకుందువు గాని, నీకు బాగుంటుంది. అయ్యో ఎందుకండి? పర్వాలేదమ్మా. థ్యాంక్ యూ అత్తయ్య గారు. ఇప్పుడు ఎంత బాగున్నావో. పదమ్మా వెళ్దాం. సరేనండి. వీణా, వీణా ఆగవే, నేను చెప్పేది విను. వదలవే, ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు. నీ కోపం నేను అర్థం చేసుకోగలనే, కానీ అప్పుడు పరిస్థితులు నా చేతుల్లో లేవు. నిన్ను మనీ కోసం ఏమైనా కంగారు పెట్టానా? కనీసం ఫోన్ అయినా లిఫ్ట్ చేయాలి కదా. నీకు చెప్పిన టైంకి నాకు డబ్బులు అడ్జస్ట్ అవ్వలేదే, అందుకే నీ ఫోన్ లిఫ్ట్ చేయాలంటే నాకు గిల్టీగా అనిపించింది. నా దగ్గర గిల్టీ ఎందుకే? ఒకసారి చెప్తే సరిపోతుంది కదా. నీ గురించి నాకు తెలిసే, కానీ నాకే ఎందుకో ధైర్యం సరిపోలేదు. సరేలేవే, ఇప్పుడంతా ఓకే కదా? ఇప్పుడంతా ఓకేనే, నువ్వు నన్ను ఆపదలో ఆదుకున్నావు. ఇవిగోనే నువ్వు ఇచ్చిన డబ్బులు. నిన్ను కొంచెం ఇబ్బంది పెట్టానే, ఏమీ అనుకో. అలా అంటావేంటే? స్నేహం అంటే కష్టాల్లో కూడా తోడు ఉండడమే కదా. థ్యాంక్ యూనే, నన్ను అర్థం చేసుకున్నందుకు. అత్తయ్య గారు. ఏంటమ్మా? మా ఫ్రెండ్ డబ్బులు ఇచ్చేసిందండి. అవునా? నేను చెప్పాను కదమ్మా. ఇప్పుడు హ్యాపీయా? చాలా హ్యాపీ అండి. ఆ రోజు నేను డబ్బులు ఇచ్చానని చెప్పినప్పుడు మీరు తిట్టుంటే నేను తను తిట్టడం వల్ల మా ఫ్రెండ్షిప్ పోయినండి. మీరు ఆ రోజు ధైర్యం చెప్పడం వల్ల ఈ రోజు నేను ఎలా ఉన్నానండి. థ్యాంక్ యూ అత్తయ్య గారు. సరేనమ్మా.